విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తూ పదవిని కాపాడుకుంటూ వ్యాపార లావాదేవీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీ గణేష్ విమర్శించారు. సోమవారం క్రికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు అవగాహన లేదని, రామకృష్ణ బోర్డు సమావేశంలో మాట్లాడటంలో అర్థం లేదని శ్రీ గణేష్ అన్నారు. ఎన్నికైన 6 నెలల్లోనే మంచినీటి సమస్యను తొలగించామని, కంటోన్మెంట్లో తాము చేసిన అభివృద్ధి పనులకు చివరకు కోర్టుకు వెళ్లి మేమే అనుమతులు తీసుకువచ్చామని రామకృష్ణ చెప్పుకోవడంలో ఎలాంటి అర్థం లేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రామకృష్ణ రావాలని శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. కొన్ని దగ్గరనే జరుగుతున్నాయి, కొన్ని వర్క్స్ అన్ని చోట్ల జరగటం లేదు అని అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, మెయిన్ జనరల్ ఎలక్షన్ కావచ్చు. ఇక్కడ మాత్రం 10 సంవత్సరాలు అయినా 5 సంవత్సరాలు గడిచినా ఎలక్షన్ పెట్టాలని అడగడం జరిగింది. అదే కాకుండా మీకు మెర్జ్ అయితే గురించి ఆగిందని చెప్పడం జరిగింది. మెర్జ్ గురించి కాకుండా దాన్ని ఏం నిర్ణయం తీసుకున్నా కూడా తొందరగా తీసుకొని ఎలక్షన్ పెట్టాలని కోరడం జరిగింది. అక్కడికే కాకుండా కంటోన్మెంట్ రూల్స్ ప్రకారం ఇప్పటిదాకా ఎప్పుడు జరిగినా కూడా ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఒక యాన్యువల్ ఇయర్కే కాంట్రాక్ట్ ఉంటుంది. అలాంటిది ఈరోజు బోర్డు మీటింగ్లో 51 రూపాయలు 2022లో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే, కాంట్రాక్ట్ ఇస్తే 23లో వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు 24 కూడా అయిపోయింది, 25 మొదలవుతుంది. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అర్జెంటుగా ఈ రోడ్లని కాంట్రాక్ట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే, నేను అట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందిన నామినేటెడ్ మెంబర్ ఉంటే ఆయనకు అనుకూలం ఏరియాలే రోడ్లు వేస్తే మిగతా వాళ్ళకి నష్టం అవుతుంది. అందరికీ అవసరం ఉన్న వాళ్ళకంతా రోడ్ వేయాలని అడగడం జరిగింది. ఇప్పుడు అడావుడిగా ఒక వ్యక్తి వేస్తే కొందరికే లాభం అవుతుంది, చాలామందికి అవసరం ఉన్న వాళ్ళకి నష్టం అవుతుంది. అలా కాకుండా వెయిట్ చేసి ఆగాలని చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కాల్ఫార్ చేయొచ్చు. ఇది అవుతే ఇదే కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వమని అడగడంలో అలా మతలబ్ ఏదో నాకు అర్థం అవుతలేదు. వాళ్ళు పదే నేను అడిగితే వీళ్ళకే ఇవ్వాలా, వీళ్ళు ఎక్స్టెండ్ చేయాలి, ఇది చాలా అత్యవసరం అంటారు. అంత అత్యవసరం ఏముందో అర్థం కాదు. ఈ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో మతలబ్ కాంట్రాక్టు మళ్ళీ కూడా పిలుచుకుంటే అతనే వస్తాడు, ఎవరు వస్తారు, ఈ పనులు చేసుకుందాం. ఏదైతే పనులు పెండింగ్ ఉందో ఆ పనులు పెండింగ్కి కాంట్రాక్ట్ కాల్ఫార్ చేస్తే, టెండర్ కాల్ఫార్ చేస్తే ఎవరైనా వస్తారో వాళ్ళు చేస్తారు. ఏదైతే చేయాలనుకో అది ఆగదు. ఈ రోడ్లన్నీ మన కాన్స్టిట్యున్సీ రోడ్లే, అందరికి అవసరమని చేస్తాం. కానీ ఈ కాంట్రాక్టర్ గురించి, ఈ కాంట్రాక్ట్ సమయాన్ని గురించి నేను మాట్లాడాను. వారికి కాకుండా ఇంకా వేరే వాళ్ళకి వస్తుందో టెండర్లో పాల్గొంటే వస్తుందని ఒకటి అడగడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు అంతకుముందుకు ఈ పార్కింగ్ టెండర్ జేబీఎస్ కాడ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని 30 లక్షల చిల్లరకి ఇచ్చిండే. నేను గత బోర్డు మీటింగ్లో కూడా ఇంత తక్కువ ఇవ్వడం ఏమైందని చర్చిస్తే ఈరోజు అది 70 లక్షల రూపాయలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. నేను అడగడం ద్వారా దాని అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎక్కడ 30 లక్షల చిల్లర, ఎక్కడ 70 లక్షల చిల్లర. ఇంకో ముఖ్యమైన విషయం, ఇందులో కూడా ఇష్టానుసారంగా ఇప్పుడు సిస్టమ్ ప్రకారం 3 సంవత్సరాలకే కాంట్రాక్ట్ ఇవ్వాలంట, ఇలా 5 సంవత్సరాలకి ఇచ్చేయాలి. మరి మాట్లాడితే ఏమంటున్నారు, ఎమ్మెల్యే ఉట్టి వచ్చి కూర్చోవాలా, మాట్లాడొద్దు అంటారు. ఉట్టి వచ్చి కూర్చోవడానికి మాకు సీటే ఇవ్వకుండా మీరే సిఓ గారు, బోర్డు మెంబర్సు, ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసుకొని ఇచ్చుకుంటే అయిపోయింది. ఇంట్లో కూర్చొని ఈ బోర్డు మీటింగ్ అని పేరు పెట్టడం ఏంది? ఈ బోర్డులో కూర్చొని పెట్టిన తర్వాత ఏదైతే అవకతవకలు అయితే దాని మీద అడిగితే, ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తే, మీరు డిస్కస్ చేసే రైట్స్ లేదు మీకు, ఇది చేయదు అది చేయదు, దాని కండిషన్ సప్లై అన్న విధంగా మాట్లాడితే, అలా అనుకున్న బోర్డు మీటింగ్ అనే పదం వాడకుండా మీరే ఆఫీస్లో కూర్చుంటే రోజువారీ చర్య ఎట్లయితే దినరీత్యా మీరు పనులు ఎట్లా చేసుకోర్రి. మరి దాంట్లో ఎమ్మెల్యేని పిలవాల్సిన అవసరం ఏముంది, ఎంపీని పిలవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మమ్మల్ని ప్రజలు గెలిపించారు ఎందుకు? గెలిపించిన తర్వాత మా గురించి మేలు చేసే విధంగా, మా అవసరాలు తీర్చే విధంగా, మా సమస్యలు పరిష్కరించడానికి జనాలు గెలిపించి వాళ్ళకి మేలు చేసడానికి మాకు అవకాశం కల్పిస్తే
ఎక్కడి నుంచి అయితే ఎంటైర్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి 8 వాళ్ళు ఒక డివిజన్ ఉన్నప్పుడు, డివిజన్ వచ్చి జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉంది, మెజారిటీ ఆఫ్ ది ఏరియా 90% ఏరియా వచ్చేసి కంటోన్మెంట్ బోర్డే మున్సిపల్ బాడీ. ఇక్కడి నుంచే ఈ సెమీ కమ్యూనిటీస్ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ ఇక్కడి నుంచే వ్యవహారం ఉంది. అలాంటి గుండెకాయలో మేము గెలిచిన వాళ్ళు మాట్లాడకుంటే, మా సలహాలు సూచనలు లేకుంటే, మేము కరెక్ట్గా అక్కడ చేయాల్సిన మా బాధ్యతగా పని చేయకుంటే ప్రజలకు ఎంతో నష్టమై